లక్ష్మి సరస్వతులు వచ్చి తమ భక్తులను తమ కసపమని కోరారు. అంత అనసూయమాత తన కమండలంలోని నీటిని తీసి మంత్రించి త్రిమూర్తులను యథారూపులుగా చేసింది. అంత త్రిమూర్తులు అత్రమహర్షిని అనసూయమాతను గాంచి నీకేం కావాలో కోరుకోమని అడిగారు. అంత అనసూయమాత అత్రమహర్షి నీ ముఖ్య అంశంతో కూడిన త్రిమూర్తులు 3 శిరముల 6 కరముల అవతరించినాడు శివుడుకు బాలుడు. సయ్యాద్రిని చూడగలరండి శ్రీ దత్తస్వామి కొలువై
జయగురు దత్త. దత్తాత్రేయుడు మోక్ష మార్గాన్ని చూపిస్తూ ఏంటంటే వరాలు ఇస్తున్నాడా? అవునరా, మొన్న మా ఊళ్ళోను ఈ ఊళ్ళోను పలికి ఆకర్షమయ్యాడు, మాయమయ్యాడు. ఇప్పుడిచ్చే వరం అవునో కాదో అని పరీక్షించాలనుకున్నాం. ఈశ్వరుడికే టెస్ట్ పెట్టాలనుకున్నాం. ఇక్కడ ఒక గుంట స్తంభం మేడం ఎంత బాగుంటుందో అనుకున్నాం. ఒక మేడం ఎంత బాగుంటుందో అనుకున్నారు. ఆ మేడతో పాటు నేను పుట్టడానికి నువ్వు తినడానికి పంచపక్ష బ్రహ్మణాలతో భోజనం ఉంటే ఎంత బాగుంటుందో అనుకున్నాను. భోజనం ఉంటే ఎంత బాగుంటుందో అనుకున్నావు. కంటూ పంచపక్ష బ్రహ్మణాలతో భోజనం వచ్చేసింది. రెండు వారం తినేసరికి దేవుడితో పాటు నిద్ర రావడం ప్రారంభమైంది. ఇక్కడ ఒక పందిరి పట్టుమంటూ ఉంటే ఎంత బాగుంటుందో అనుకున్నాను. ఒక మంచం ఉంటే ఎంత బాగుంటుందో అనుకున్నాను. కంటూ ఓ పందిరి పట్టుమంటూ వచ్చేసింది. ఒక మంచం వచ్చేసింది. ఆ మంచంతో పాటు అందమైన రంబలాంటి అమ్మాయి ఉంటే ఎంత బాగుంటుందో అనుకున్నాను. ఒక అమ్మాయి ఉంటే ఎంత బాగుంటుందో అనుకున్నాను. అనుకున్నదే తడవుగా ఒక అందమైన అమ్మాయి జరుగుతున్నలాగా జమ్మలకి పంప అంటూ వచ్చేసింది. బాబోయ్ ఈ అమ్మాయి దెయ్యం కాదు కదా అనుకున్నాను. అది దెయ్యం కాదు కదా అనుకున్నాను. దెయ్యం నన్ను మింగదు కదా అనుకున్నాను. అది నిన్ను మింగదు కదా అనుకున్నాను. పురుక్కలు చెప్పుకొని వచ్చాను. దత్తగుడు అయితే అన్నాం. అలాగే దత్తగుడు అవ్వడం, స్వామీజీ వారు రావడం నిజంగా మనందరి అదృష్టం, మన పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే మనందరూ ఉండగా గణేష్ గారు చెప్పినట్టుగా మనంతా దత్త కుటుంబం, ఒకే కుటుంబం. ఇదివరకు మన కథలో చెప్పుకునేవాడు. అలాగే ఆ రోజున ఇక్కడ మా సన్మానం జరిగిన రోజున 1000 మంది సుమారుగా అన్న సందర్భం కూడా జరిపించారు. ఇక్కడ ఆ ప్రభావమే ఈ మనడు వరకు ఒరిస్సాలో చెప్పొచ్చాం. భువనేశ్వర్, బరంపురం, పర్లాపూడి అక్కడ కథలు చెప్పి స్వామిజీ వస్తున్నారని తెలిసి పిఠాపురం రావడం జరిగింది. వాళ్ళ ఎదుటి నుంచి కూడా వరుసగా కథలు ఉన్నాయి. నేను, మా వారు, మా అబ్బాయి నేను చెప్పుకుంటాం. అయితే నేను మా మనవలు, ఇందులో సెంటర్ చెప్పిన అబ్బాయి వీడు ప్రకాష్ దత్త, మా అమ్మాయి కుమారుడు. మా అమ్మాయి కూడా స్వామీజీ వారి చరిత్ర కథలు చెప్పింది. మా అమ్మాయి కుమారుడు ప్రకాష్ దత్త. వీడు స్వామీజీ వారి అనుగ్రహంతో, స్వామీజీ వారి పుణ్య ఫలం, మాకు ఈ పుణ్యఫలం దక్కిన స్వామీజీ వారి ఆశీస్సుతో మా అమ్మాయికి కూడా పుట్టాడు. మా అమ్మాయి కూడా స్వామీజీ వారి చరిత్ర కథలు చెప్పేది. అలాగే రాజకీయం, వీడి పేరు సుబ్రహ్మణ్య దత్త. చెప్పినటువంటి వేరే వాడి పిల్లలు వీడి పేరు సుబ్రహ్మణ్య దత్త అని పేరు పెట్టాము. వీడు రాజకీయం చెప్పాడు. వీ బాబు, వీడు తేజ దత్త. తనకు కూడా మరి ఆశయం చెప్పి చాలా చోట్ల కథలు చెప్తున్నాడు. వీళ్ళు బాలస్వామి వారు ఆంజనేయ చరిత్ర వీడి కథ ప్రాక్టీస్ ఇవ్వమని చెప్పారు. మన పిఠాపురం వచ్చినప్పుడు బాలస్వామి వారు ఆంజనేయ కోరుకుంటున్నాం కూడా. చేత మా కుటుంబం స్వామిజీ వారి సేవ చేసుకుంటున్నట్టు కుటుంబాన్ని మనం చేసుకుంటూ మాకు ఈ అదృష్టాన్ని, పిల్లలకి ఈ అదృష్టాన్ని, అంటే మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం. మరి 50 ఏళ్ళు దాటిపోయా. మా వారికి అయితే జన్మించి స్వామిజీ వారి యొక్క పాదసేవ, పాద పుష్పాల్లో ఒక రేపులాగా వీళ్ళు కూడా కార్యక్రమం చేయడానికని నేర్చుకుంటున్నాం. వీడికి మాకు అదృష్టాన్ని కలిగజేసినటువంటి చరపతి సదానంద స్వామీజీ వారికి జయగురు దత్త. ఇప్పుడు మనం స్వామీజీ గానం చేసినటువంటి అత్యద్భుతము, అతి శక్తివంతమైనటువంటి దత్తాత్రేయ వజ్ర కవచాన్ని వినబోతున్నాం. అందరూ శ్రద్ధగా ధ్యానం చేస్తూ శ్రీచక్రార్చన చూస్తూ కవచం అందరూ కూడా వినండి. జయగురు దత్త. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదమయో యోగి రక్షతాన్ మణిపూరకం పాత్మంఘ్రీ తీర్థపావనః సర్వాంగం పాతు సర్వాత్మా రోమాణ్యమతు కేశవః చర్మం చర్మాంబరః పాతు రక్తం భక్తి ప్రియోవతు మాంసం మాంసకరః పాతు మజ్జా మజ్జాత్మకోవతు అస్తి స్థిరధిపాగాత్ వేదాం వేదాః ప్రపాలయేత్
पात्मीशः पासु ज्ञानेन्द्रियाण्यजः बन्धून् बन्धूत्तमः पायाशत्रुभ्यः पातु शत्रुजित् गृहारामधनक्षेत्र पुत्रादीन् शङ्करोऽवतु भार्या प्रकृतिवित् पातु पश्वादीन् पातु शान्यभृत् प्राणान् पातु प्रदानज्ञो भक्ष्यादीन् पातु भास्करः सुखं चन्द्रात्मकः पातु दुःखात् पायां सर्ववैरिभृत् वराहः पातु वारुण्यां वायव्यां प्राणदोऽवतु सौवेर्यः पटे शृणुयादपि वज्रकाय चिरञ्जीवी दत्तात्रेयोगब्रुवम् त्यागी भोगी महायोगी सुखदुःख विवर्जितः सर्वत्र सिद्धसङ्कल्पो जीवन्मुक्तोऽद्यवर्तते वज्रकवचं समाप्तम् ध्वजद्रुतलदानके ध्वजनीगणसेविते ध्वजन्ते दर्शकां गिद्य राजराजेश्वरिष्ठदे बाणतूणीरसन्धात्रि बाणचित्करपूजिते बाणन्ते दर्शकां गिद्य भाग्यदे वरवर्णिनि दुर्लभे दुर्गमे दुर्गे दुर्गकष्टनिवारिणि दर्पणं दर्शकां गिद्य दुराकारविघातिनि दर्पणं दर्शयामि कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यस्वज्जुहोराणमेनो भूयिष्ठां ते नम उक्तिं विधेम सोमो वा एतस्य राज्यमादत्ते देवसुवामेतानि हवीगुंषि भवन्ति एतावन्तो वै देवानागुंसवाः त एवास्मै सवान् प्रगच्छन्ति त एनं पुरः सुवन्ते राज्याय देवसो राजा भवति यो वेदादौ स्वरः प्रोक्तः జై గురుదత్త. పరమ పూజ్యులైనటువంటి శ్రీ 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 చారిటబుల్ ట్రస్ట్ తరఫున స్వాగత సుమాంజలి సమర్పిస్తూ స్వామివారిని సత్కరించవలసిందిగా స్థానిక శాసనసభ్యులు శ్రీ తేతల రామారెడ్డి గారిని, గొరుగుపూడి శాసనసభ్యులు శ్రీ చిట్టూరు రవీంద్ర గారిని स्वामी लक्ष्मी माता जी की, दत्तात्रेय अवतार मूर्ति की, सच्चिदानंद सद्गुरु महाराज की. అటువంటి సద్గురువుల్లో ఆది గురువు అయినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరు యొక్క స్వరూపుడై, త్రిమూర్తుల యొక్క ఏకరూపుడై యుగ యుగాల అన్ని జీవుల్లో భగవంతుల స్వరూపంగా భావించాలి, అన్ని వస్తువుల నుంచి మంచి లక్షణాలను స్వీకరించాలి అనేటువంటి గారికి వారితో ఉన్నటువంటి పరిచయాలకు నిదర్శనంగా మనం భావించవచ్చు. ఈ దేవాలయం కేవలం దత్తాత్రేయ స్వామి కాకుండా మరొక 4 ఉపదేవాలయాలు కూడా వేళ ఇక్కడ మనం స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్టాపన చేసుకున్నాం. దాంట్లో ప్రధానంగా లక్ష్మీ గణపతి
ఈ ఉపాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పి స్వామివారు అభిజ్ఞించారు. అలాగే జ్ఞాన సరస్వతి దేవాలయం, సాధారణంగా సరస్వతి దేవాలయాలు మనం చాలా తక్కువ చూస్తాం. మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి భాష ఆ దేవి సన్నిధిలో ఎప్పుడు వీలైనప్పుడు నిరంతరం అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ పొలమూరులో ఏర్పాటు చేసినటువంటి జ్ఞాన సరస్వతి దేవాలయంలో మన యొక్క చిన్నారులను తీసుకొచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకోవడం ద్వారా వారు భవిష్యత్తులో ప్రముఖమైనటువంటి విద్యావేత్తలుగా జ్ఞాన సుసంపన్నులుగా తయారవుతారనేటువంటి ఆకాంక్షతో ఇక్కడ ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక చక్కటి సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులై ఉండాలి, సత్యవాక్ పాలన చేసే వ్యక్తులై ఉండాలి, ఒకరినొకరు ప్రేమాభిమానాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకునేటువంటి భావం విసర్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ కోదండరామ స్వామివారి దేవాలయం ఇక్కడ నిర్మించబడింది. ముఖ్యంగా అన్నింటికంటే ముఖ్యంగా ఇక్కడ నవగ్రహాల కోసం కూడా ఒక మూకముడిగా 9 గ్రహాలకి